చాలా మందికి గోంద్ కతీరాకి డిఫరెన్స్ సరిగ్గా తెలీదు. షాప్ కి వెళ్ళి కొనేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఇవి రెండు చూడడానికి సేమ్ ఒకేలా ఉంటాయి. గోంద్ కతీరా నేమ్స్ కూడా సిమిలర్ గా ఉంటాయి. ఇవి రెండు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ వేరు వేరు గుణాలు కలిగి ఉంటాయి. రెండింటికి తేడా తెలియకుండా వాడితే హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే దేన్ని ఎలా వాడాలో అలాగే వాడాలి. అలా వాడితేనే వాటి పూర్తి ప్రయోజనం మనకు దొరుకుతుంది. ఇప్పుడు ముందుగా గోంద్ గురించి తెలుసుకుందాం. ఇది గోంద్ నల్లతుమ్మ చెట్టు నుంచి వస్తుంది. ఈ చెట్టు ఇండియాలో చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఈ చెట్టు బెరడు దగ్గర చిన్నగా గాయం చేస్తే అక్కడ నుంచి ఒక లిక్విడ్ లాగా బయటకు వస్తుంది. అది గమ్ లాగా ఉంటుంది. గాలి తగిలిన తర్వాత నెమ్మదిగా గట్టిపడుతుంది. కొద్ది రోజుల్లోనే చిన్న చిన్న క్రిస్టల్ లా మారిపోతుంది. అది పూర్తిగా నేచురల్ గా తయారయ్యే పదార్థం. ఎలాంటి కెమికల్స్ అవసరం లేదు. చూడ్డానికి ఇది లైట్ బ్రౌన్ కలర్ లో లేదా గోల్డెన్ కలర్ లో ఉంటుంది. చాలా షైనీగా క్రిస్టల్స్ లా కనిపిస్తుంది. చేత్తో పట్టుకుంటే కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఇప్పుడు గోంద్ కతీరా చూద్దాం. ఇది చూడ్డానికి కూడా గోంద్ లాగే అనిపిస్తుంది, కానీ కాస్త జాగ్రత్తగా చూస్తే తేడా తెలుస్తుంది. గోంద్ షైనీగా ఉంటే గోంద్ కతీరా మాత్రం మ్యాట్ ఫినిష్ లో ఉంటుంది. షైన్ ఉండదు. ఇది హాఫ్ వైట్ లేదా ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంటుంది. గోంద్ కతీరాని ఆల్మండ్ గమ్, బాదం పిసిన్, త్రగాకాంత్ గమ్ అని కూడా పిలుస్తారు. ఇది త్రగాకాంత్ అనే చెట్టు నుంచి వస్తుంది. అంటే పూర్తిగా గోంద్ వేరే చెట్టు నుంచి వస్తుంది, గోంద్ కతీరా కూడా వేరే చెట్టు నుంచి వస్తుంది. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇవి రెండు బాడీ మీద ఎలా పనిచేస్తాయి అని. గోంద్ నేచురల్ ఎనర్జీ బూస్టర్. ఇది బాడీకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. బాగా వీక్ గా ఉన్న వాళ్ళకి, ఆపరేషన్ అయిన వాళ్ళకి లేదా డెలివరీ అయిన వాళ్ళకి ఇది చాలా మంచిది. అందుకే డెలివరీ అయిన వాళ్ళకి, వీక్ గా ఉన్న వాళ్ళకి గోంద్ లడ్డూలు చేసి పెడతారు. ఇది శరీరంలో వేడి పెంచుతుంది. అందుకే వింటర్ లో ఎక్కువగా వాడతారు. జాయింట్ పెయిన్స్ కి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. కానీ ఇదే గోంద్ని ఎక్కువగా లేదా వేసవిలో తీసుకుంటే బాడీ హీట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సీజన్ కి తగ్గట్లు వాడాలి. ఇప్పుడు గోంద్ కతీరా. ఇది పూర్తిగా ఆపోజిట్. ఇది బాడీ కూల్ చేస్తుంది. అందుకే సమ్మర్ లో చాలా ఎక్కువగా వాడతారు. హీట్ స్ట్రోక్, డిహైడ్రేషన్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది స్టమక్ ఫుల్ అనే ఫీలింగ్ వస్తుంది. గోంద్ని మనం నెయ్యిలో లేదా ఆయిల్లో వేయిస్తే అది పాప్కార్న్ లా పఫీగా అవుతుంది. తర్వాత దాన్ని క్రష్ చేసి లడ్డూల్లో, స్వీట్స్ లో యూజ్ చేస్తారు. గోంద్ కతీరా మాత్రం అలా కాదు. దీన్ని నైట్ అంతా వాటర్ లో నానబెడితే మార్నింగ్ కి జెల్లీలా అవుతుంది. అది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఆ జెల్లీని షర్బత్స్ లో, నిమ్మరసం, పాలు, మజ్జిగలో వేసుకొని తాగొచ్చు. బాడీ వీక్ గా ఉన్న వాళ్ళు, వెయిట్ పెరగాలి అనుకున్న వాళ్ళు లేదా కొంచెం బలంగా అవ్వాలి అనుకున్న వాళ్ళు గోంద్ వాడాలి. బాడీ హీట్ ఎక్కువగా ఉండి తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, సమ్మర్ లో తలనొప్పి, అలసట, డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళు గోంద్ కతీరా వాడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక యూస్ఫుల్ కంటెంట్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.